పంజాబ్ బౌలర్స్పై అభిషేక్ శర్మ వీరవిహారం. స్టేడియం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్, హైదరాబాద్ వేదికగా హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ ఐపీఎల్ 27వ మ్యాచ్లో హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లు 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. 246 భారీ టార్గెట్తో చేజింగ్లో హైదరాబాద్ కేవలం 18.3 ఓవర్లు 2 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో మ్యాచ్లో గెలిచింది. పీబీకేఎస్ బ్యాటింగ్లో ఆర్య 36, ప్రభుసిమ్రన్ 42, అయ్యర్ 36 బాల్స్ 82, నెహ్లవదేరా 27, చివర్లో మార్కస్ స్టోయినిస్ 11 బాల్స్లో 34 నాటౌట్తో రాణించారు. హైదరాబాద్ బౌలింగ్లో హర్షల్ పటేల్ 4, ఈశాన్ మలింగ 2 వికెట్లు దక్కించుకున్నారు. చేజింగ్లో హైదరాబాద్ ఓపెనర్స్ ఇద్దరు అదిరిపోయే స్టార్ట్ ఇచ్చారు. ట్రావిస్ హెడ్ 37 బాల్స్లో 66, అభిషేక్ శర్మ 55 బాల్స్లో 141, ఇందులో 10 సిక్స్లు 14 ఫోర్లు. తర్వాత వచ్చిన క్లాసన్ 21 నాటౌట్, కిషాన్ 9 నాటౌట్తో రాణించారు. పంజాబ్ బౌలింగ్లో హర్షదీప్, చహల్ ఒక్కొక్క వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్లో శర్మ కొట్టిన 141 ఐపీఎల్ హిస్టరీలో హైయెస్ట్ ఇండివిజువల్ ఇండియన్ బ్యాట్స్మెన్ స్కోర్. ఇంతకుముందు ఈ రికార్డు కేఎల్ రాహుల్పై 132 రన్స్ నాటౌట్తో ఆర్సీబీపై ఉండేది. ఈ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా అభిషేక్ శర్మ నిలిచాడు.